వెల్కమ్ బ్యాక్. నమస్తే అండి. మీరందరూ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్, చాలా సింపుల్ అండ్ ఈజియర్ లాంగ్వేజ్. నేను ఎప్పుడూ అదే చెప్తాను. మన మాతృభాష, మన మదర్ టంగ్ తెలుగు ఎంత ఈజీగా మనం మాట్లాడగలుగుతామో ఇంగ్లీష్ని అంతకన్నా ఈజీగా మనం మాట్లాడగలగచ్చు. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి యూసేజెస్, అప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువగా ఉండడం అంటే చాలా ఈజీగా ఉంటాయి. ఎక్కువగా ఉంటూ ఈజీగా ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటాయి. మనము అది కొద్దిగా కరెక్ట్నెస్లో మనం చూసుకున్నట్లయితే, కొంచెం కరెక్ట్గా యూసేజ్లో మనం ఫాలో అయినట్లయితే మనకి చాలా గ్రిప్ వచ్చేస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద. మనం ఆ రకంగా నేర్చుకునేటంలో ఒక భాగంగా మనము ఈ సెషన్లో ఒక వర్బ్, దట్ ఈస్ గెట్ అనే వెర్బ్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. గెట్ అంటే ఏంటంటే మనము రిసీవ్ చేసుకోవటము, మనము ఎక్స్పీరియన్స్ అవ్వడము, ఇట్లాంటి మీనింగ్స్లో మనం ఉపయోగిస్తామన్నమాట. ఐ గెట్ వెజిటబుల్స్ ఫర్ మై కిచెన్. నేను వెజిటబుల్స్ రిసీవ్ చేసుకున్నాను. ఐ గెట్ ఎ లెటర్. నాకు ఒక లెటర్ రిసీవ్ చేసుకున్నాను, నాకు లెటర్ వచ్చింది. ఐ గెట్ ఎ లెటర్. ద బాయ్స్ ఆర్ గెటింగ్ హోంవర్క్. ద బాయ్స్ ఆర్ గెటింగ్ హోంవర్క్ అంటే ఈ పిల్లలందరూ హోంవర్క్ని ఇవ్వబడ్డారు. వాళ్ళ టీచర్ హోంవర్క్ ఇచ్చారు, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అది. సో ఈ రకమైనటువంటి మీనింగ్లో మనం వాడుతున్నాము. తర్వాత ఇంకొక మీనింగ్ కూడా ఉంది, అది ఎక్స్పీరియన్స్ అనేటటువంటి మీనింగ్ అనమాట. మనకి పన్నులో నొప్పిగా ఉంది. ఐ గాట్ టూతేక్. ఐ గాట్ పెయిన్ ఇన్ మై టీత్ ఆర్ ఐ గాట్ పెయిన్ ఇన్ మై టూత్. నాకు పన్నులో బాధగా ఉంది, నొప్పిగా ఉంది, నేనేమో ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, ఆ బాధ నాకు తెలుస్తుంది. ఐ గాట్ పెయిన్ ఇన్ మై టూత్. ఐ గాట్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఐ. ఈ రకంగా మనము ఎక్స్పీరియన్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, మనము ఇంబైబ్ చేసుకోవడం అనమాట. మనము దానిని ఫీల్ అవ్వడము. సో ఆ పెయిన్ని నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పడానికి కూడా మనము గెట్ అనేటటువంటి వర్బ్ని యూజ్ చేస్తాం. గెట్కి మనం 3 ఫార్మ్స్ ఉంటాయన్నమాట. గెట్, గాట్ ఆర్ గెట్, గాటెన్. ఈ 2 సెట్స్లో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. గెట్ అనేది మనం జరుగుతున్నటువంటి అంశాలకి మనం యూజ్ చేస్తాము. గాట్ అనేది కంప్లీట్ అయినటువంటి విషయాలకి యూజ్ చేస్తాము. ఐ గాట్ మై వర్క్ డన్. ఐ గాట్ మై కుకింగ్ డన్. షీ గాట్ హర్ స్టిచింగ్ డన్ అండ్ హీ గాట్ హిస్ ప్రాజెక్ట్ వర్క్ డన్ అని మనం చెప్పాం. అందులో అర్థం ఏంటి, అతని ప్రాజెక్ట్ వర్క్ అతనికి అయిపోయింది, పూర్తి చేసేసాడు అనమాట. కంప్లీషన్ అనే మీనింగ్లో చెప్తున్నాం. ఐ గాట్ మై కుకింగ్ డన్. నేను నా వంటని పూర్తి చేసేసాను. ఐ గాట్ మై కుకింగ్ డన్. ఐ గాట్ మై బ్రేక్ఫాస్ట్ డన్. నా బ్రేక్ఫాస్ట్ నేను పూర్తి చేశాను. అంటే పూర్తి చేశానంటే నేను తినడం పూర్తి చేశాను అవ్వచ్చు, ప్రిపేర్ చేశాను, పూర్తి చేశాను అనే మీనింగ్లో కూడా మీరు వాడవచ్చు అనమాట. సో ఆర్ యూ గెటింగ్ ఇట్ డన్? ఆర్ యూ గెటింగ్ మీల్ డన్? నువ్వు ఆ భోజనం అనేది ప్రిపేర్ చేస్తున్నావా? నువ్వు కుకింగ్ కంప్లీట్ చేసేసావా అనేటటువంటి మీనింగ్లో మనం క్వశ్చన్స్ కూడా అడగవచ్చు అనమాట. ఈ రకంగా మనము గెట్ అనే వర్బ్ని గెట్, గాట్ ఆర్ గెట్, గాటెన్ అనే ఫార్మ్స్ ఉపయోగించి చాలా వైడ్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఎవరో ఒకళ్ళు డోర్ బెల్ని ప్రెస్ చేశారు. ఓకే, సంబడి ఈజ్ ప్రెస్సింగ్ మై డోర్ బెల్. ఐల్ గెట్ ద డోర్. ఐల్ గెట్ ద డోర్ అంటే డోర్ దగ్గరికి నేను వెళ్తాను, డోర్ దగ్గరికి నేను వెళ్తున్నాను అనే మీనింగ్లో కూడా మీరు యూజ్ చేస్తారనమాట. మీరు డిడ్ యూ రిసీవ్ యువర్ మార్క్స్ లిస్ట్ అని అనటానికి డిడ్ యూ గెట్ యువర్ మార్క్స్ లిస్ట్ అని అనొచ్చు మనం. డిడ్ యూ గెట్ యువర్ వర్క్స్ డన్? మీ పనులన్నీ పూర్తయిపోయినాయా? నో, ఐ హ్యావ్ నాట్ గాట్ మై వర్క్స్ డన్ అంటే నా పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆర్ ఐ డిడ్ నాట్ గెట్ మై వర్క్స్ డన్. ఈ రెండింటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది చూడండి. ఐ హ్యావ్ నాట్ గాట్ మై వర్క్స్ డన్లో హ్యావ్ తర్వాత ఎప్పుడు కూడా 3వ ఫామ్ వస్తుంది. ఐ హ్యావ్ నాట్ గాట్ ఆర్ ఐ హ్యావ్ నాట్ గాటెన్. ఈ 2 సెట్స్లోనూ 3rd ఫామ్ గాట్ ఆర్ గాటెన్ కాబట్టి మీరు యూజ్ చేయొచ్చు. అంతకన్నా సింపుల్గా ఐ గాట్ మై వర్క్ డన్ అని మీరు చెప్పేశారనుకోండి, అది ఇంకా సింపుల్గా మీకు అయిపోతుంది అనమాట. ఐఎమ్ గెటింగ్ ఇట్ డన్. నేను ఇప్పుడు చేస్తున్నాను, ఏదైనా పని ఇప్పుడు పూర్తి చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ మై స్టిచ్చింగ్ డన్. నేను కుట్టడం అనేది పూర్తి చేస్తున్నాను. ఐ గాట్ మై స్టిచ్చింగ్ డన్. ఆల్రెడీ నేను పూర్తి చేసేసాను, స్టిచ్చింగ్ అనేది పూర్తి చేసేసాను. ఐ గాట్ మై కుకింగ్ డన్. నేను నా కుకింగ్ అనేది పూర్తి చేసేసాను. స్టూడెంట్స్ గాట్ దేర్ ప్రాజెక్ట్స్ డన్.
అంటే స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసేసారు. ఓకే, విల్ యూ గెట్ ఇట్ డన్? పూర్తి చేస్తావా? విల్ యూజ్ చేయగానే మీకు ఫ్యూచర్ గుర్తొచ్చేయాలన్నమాట. విల్ కానీ షల్ కానీ. విల్ యూ గెట్ ఇట్ డన్? విల్ యూ గెట్ ఇట్ డన్ అంటే నువ్వు ఈ పనిని పూర్తి చేస్తావా? నో, ఐ విల్ నాట్ గెట్ ఇట్ డన్. ఐ డోంట్ నో హౌ టు డూ ఇట్ అన్నారనుకోండి. నో, నేను పూర్తి చేయను. ఐ విల్ నాట్ గెట్ ఇట్ డన్. నాకు అది ఏ రకంగా పూర్తి చేయాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు గెట్ ఇట్ డన్. సో ఈ రకంగా మీరు కొన్ని యూసేజెస్ని మీరు డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయండి. మనం మరో సెషన్లో గెట్ గురించి ఇంకొన్ని సిమిలర్ వర్బ్స్, ఈజీగా ఉండే వర్బ్స్ గురించి కూడా మనం కలుసుకుందాము. నమస్తే. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ లీవ్ ఏ కామెంట్. మీ కామెంట్స్కి అనుగుణంగా నేను రెస్పాన్స్ ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.